ఏపీ ఎన్నికల సమయంలో కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలకు సినీ దర్శకుడు ఆర్జీవీపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై ఎక్స్ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై మద్దిపాడు పిఎస్లో టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 12న హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికెళ్లి నోటీసులు ఇచ్చారు. 19వ తేదీన విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారని, కేసును డిస్మిస్ చేయాలని హైకోర్టును వర్మ తరపున లాయర్ కోరారు. డిస్మిస్ చేయడం కుదరదని హైకోర్టు చెప్పడంతో విచారణకు ఆర్జీవీ వస్తారా లేక ఆయన తరపు లాయర్ వస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలకు సినీ దర్శకుడు ఆర్జీవీపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై ఎక్స్ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై మద్దిపాడు పిఎస్లో టీడీపీ నేత రామలింగం ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 10వ తేదీన కేసు నమోదైంది. 12వ తేదీన పోలీసులు హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికెళ్లి మరి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 19వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి పేర్కొన్నారు. నిన్న కూడా కేసుని క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టును అడగడం జరిగింది. కేసును క్వాష్ చేయడం కుదరదంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి సిచ్యువేషన్. మరి ఆర్జీవీ కోర్టుకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది విచారణకి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం. సుధాకర్, ఏంటి ఆర్జీవీ ఎప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్, ఏ విషయం మాట్లాడినా, ఏ సినిమా చేసినా, ఏ కామెంట్ చేసినా సరే అది ఒక సెన్సేషన్ ఏం అవుతుంది. మరి ఇటువంటి సందర్భంలో గతంలో కూటమి అధికారంలో లేనప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక కామెంట్స్ చేశారు, సినిమాలు కూడా తీసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. వీటన్నిటికి సంబంధించి కేసు కూడా ఫైల్ అయింది. మరి విచారణకి హాజరవుతారా, హాజరవరా, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిపై ప్రస్తుతం అయితే ఏపీ వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ నెల 10వ తేదీ మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏదైతే యోహం సినిమా ప్రమోషన్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదిక్ గా పోస్ట్ చేశారని చెప్పి ఏదైతే దానిపై విచారణ చేపట్టాలని చెప్పేసి మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఫిర్యాదుదారుపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ లో ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళి ఆయన ఈ రోజు విచారణ కావాలని చెప్పేసి పోలీసులు ఏదైతే సంబంధించి నోటీసులు ఇచ్చారో, ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో తనపై కేసును ఏదైతే పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రామ్ గోపాల్ వర్మ నిన్న ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థులను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ విషయంలో ఏదైతే విచారణలో హాజరయ్యేందుకు మాత్రం మరికొంత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే ఇదే సమయంలో ఏదైతే రామ్ గోపాల్ వర్మ అభ్యర్థన మాత్రం ప్రస్తుతం ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఏదైతే అరెస్ట్ విషయంలో ఏదైతే వర్మకు ఆందోళన ఉంటే అది పోలీసు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పేసి హైకోర్టు రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదికి సూచించింది. దీంతో పాటు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి భయం ఉన్నప్పుడు మాత్రం ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పేసి, దీంతో పాటు విచారణ గడువు పొడిగించే విషయంలో స్థానిక పోలీసుల వద్ద ఈ విషయాన్ని చూసుకోవాలని చెప్పి హైకోర్టు రామ్ గోపాల్ వర్మ మాత్రం నిర్దేశించింది. అయితే ఈ రోజు విచారణ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు లేదా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఈ నేపథ్యంలోనే ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఆయన వ్యక్తిగతంగా హాజరవుతాడా లేదంటే ఆయన తరపు న్యాయవాది వచ్చి కేసుకు సంబంధించి వివరాలు తెలియజేస్తారనేది మాత్రం వేచి చూడాలి. ఆశ. రైట్ సుధాకర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.